వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఆడపిల్లకు రక్షణ ఏది? మళ్ళీ ఈ క్వశ్చన్ వస్తుంది. ఒక ఆడపిల్ల ఖరీదు 8 నుంచి 10 లక్షలు. ఓ ఆడపిల్ల జీవితం అమ్ముతుంది ఎవరో తెలుసా? 2 ముస్లిం వ్యక్తులు. నేను ఏది కల్పించి చెప్పట్లే, వాస్తవాలతో వార్తాపత్రికలో వచ్చిన కథనాలను నేను చూపించుకుంటూ వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసింది చూపించుకుంటూ చెప్తున్నా. ఆడపిల్లలని ప్రేమ పేరుతోటి మాయమాటలు చెప్పి ప్రేమ వలలో దించి వాళ్ళని ఎత్తుకెళ్ళి 8 నుంచి 10 లక్షలకు బంగ్లాదేశ్కి అమ్మేస్తున్నారట. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జోధాపూర్ పోలీసులు దీనికి సంబంధించి 2 అరెస్ట్ చేశారు. ఆ 2 బెంగళూరుకి చెందిన వాళ్ళు. అకీబ్ అన్సారీ, సయ్యద్ ఇబ్రహీం. అకీబ్ అన్సారీ, సయ్యద్ ఇబ్రహీం వీళ్ళు జోధ్పూర్కి చెందిన 15-17 ఏళ్ల వయసున్న 2 అమ్మాయిలను హిందూ పేర్లతో నటించి ప్రేమ పేరుతో వలేసుకొని వాళ్ళిద్దరితో ఆన్లైన్ గేమ్లని, షాపింగ్లని వాళ్ళిద్దరిని నమ్మించేసి మేము హిందువులు అంటే వాళ్ళ పేర్లే మార్చుకున్నారు. వాళ్ళ అసలు పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లను చెప్పకుండా, అంటే అన్సారీ, ఇబ్రహీం అనేది చెప్పకుండా ఆ 2 అమ్మాయిల్ని హిందూ పేర్లతో మోసం చేసి స్నేహం చేసి ఆన్లైన్ గేమ్లు ప్రొఫైళ్ళు చూపించి చాలా గొప్పోళ్ళమని నమ్మించి ఆ 2 పిల్లల్ని ఎత్తుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కి పారిపోవాలనుకున్నారు. ఆ పిల్లలు కనిపించకపోవడంతో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇటు రైల్వే వాళ్ళు, ఆర్పీఎఫ్ బృందాలు, అలాగే మిగిలిన వాళ్ళు అప్రమత్తమై రైల్వే స్టేషన్ దగ్గర చేరుకొని బెంగళూరుకి తీసుకెళ్తున్నారు. ఆ పిల్లల్ని పట్టుకున్నారు. పట్టుకున్న టైంలో ఒకడు తన ఫోన్లో డేటా టకటకా డిలీట్ చేసేసి ఫోన్లో నుంచి బయటికి ఇసిరుగొట్టిండు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ 2 అమ్మాయిల్ని అమ్మడానికి తీసుకెళ్తున్నారు. అంతేకాదు వాళ్ళు పెద్దవ మానవ అక్రమ రవాణా ముఠా, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని ఒప్పుకున్నారు. ఇలా హిందూ అమ్మాయిలను తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో కొనుక్కుంటారట. హిందూ అమ్మాయిలు 8 నుంచి 10 లక్షలు ఇచ్చి. సో 8 నుంచి 10 లక్షలు ఇచ్చి హిందూ అమ్మాయిల్ని బంగ్లాదేశ్కి తీసుకెళ్ళి అమ్మడానికి సిద్ధమవుతున్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారట. అంతర్జాతీయ అక్రమ రవాణాకు సంబంధించి ఒక విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చిందనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది పక్కన పెట్టేస్తే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? హిందూ ఆడపిల్లలను కొందరు ముస్లిం అబ్బాయిలు పేర్లు మార్చుకొని వలలో వేసుకొని ప్రేమించామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి నిర్దాక్షిణీయంగా పరాయి దేశాలకు అమ్మేస్తున్నారు. ఒక ఆడపిల్లకు విలువ గట్టి 8 లక్షల 10 లక్షల అనే అమ్మాయికి రేటు పెడుతున్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే బుద్ధి వస్తుంది? అయినా అమ్మాయిలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీకెందుకు బుద్ధి రావట్లేదు? పేరెంట్స్ ఎందుకు అంత పిల్లల్ని వెనక ముందు చూసుకోకుండా వదిలేస్తున్నారు? మీ పిల్లల కంటే గొప్ప విలువైంది మీకు ఏముంది? ఎందుకు పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తున్నారు? నీ బిడ్డను 8 లక్షల నుంచి 10 లక్షలకు ఒకడు కొనుక్కున్నాడు అంటే అంతకంత సంపాదించేదానికి ఆ పిల్లని ఏం చేస్తాడో ఒకసారి ఊహించగలుగుతున్నారా? ఊహిస్తుంటేనే భయం అవుతుంది, ఒళ్ళు జలజరిస్తోంది. కానీ బాధగా ఉంది. ఓ ఆడపిల్ల జీవితాన్ని విలువ 10 లక్షలు. ఆ తర్వాత రోజు ఆడపిల్ల జీవితాన్ని, మానాన్ని ఎన్ని రూపాయలకు తాకట్టు పెడతారో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. ఇది మాత్రమే చెప్పగలను నేను. మీరేమనుకుంటున్నారు అనేది ఇది విన్న తర్వాత కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీ ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.